వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే అల్వాల్ జాతర వీడియో అండి. అల్వాల్ జాతర అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ ఈ జాతర వచ్చేసి నెల 15 రోజుల వరకు జరుగుతుందండి. ధనుర్మాసం మొదలవుతుంది కదా, ధనుర్మాసంలో జరిగే జాతర అనమాట ఇది. ధనుర్మాసం నెలల్లో కూడా ఇక్కడ జాతర అనేది ఉంటుంది. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి. ఈవినింగ్ ఫుల్ లైటింగ్తో ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఫన్ అయితే ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ రెడీ అవుతున్నాయి చూసారా. షాప్స్ అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. చాలా వరకు రెడీ అయిపోయినాయి. ఇంకా కొన్ని షాప్స్ కడుతున్నారనమాట. ఇదిగోండి, ఇది GHMC ఆఫీస్ అనమాట. ఈ ఆఫీస్ దగ్గరే టెంపుల్ అనేది ఉంటుంది. గుండం బాలాజీ స్వామి టెంపుల్, అలాగే బాలాజీ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. ఆ టెంపుల్లో ధనుర్మాసం పూజలు అనేవి జరుగుతాయి ఈ నెల రోజులని. ఈ నెల రోజులు ఇక్కడ జాతర అనేది ఉంటుందన్నమాట. షాప్స్ అన్నీ చూసారా, క్లోజ్ చేసేసి ఉన్నాయి, రెడీ చేసేసుకుని ఉంచుకున్నారు. ఈ జాతరలో మనకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయండి. 5 రూపీస్ వస్తువు దగ్గర నుంచి, ముగ్గు దగ్గర నుంచి మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. సాంబ్రాణి దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన జాతర అండి. ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు మనం జాతరలోను. నేనైతే 4-5 సార్లు తీసుకెళ్తాను మా వారిని. ఏం కావాలంటే అవన్నీ కొని తెచ్చేసుకుంటాను. నెల 15 రోజులైతే ఈ జాతర ఖచ్చితంగా ఉంటుందండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా షాప్స్ ఎలా అయితే రెడీ అవుతున్నాయో అలాగ మెల్లిమెల్లిగా వేరే చోటుకైతే ఇవి వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ షాపూర్ వెళ్తాయి అనుకుంటాను ఇవి. కార్తీక మాసంలో కేసరగుట్టలో జరుగుతుందండి. తర్వాత అక్కడి నుంచి ధనుర్మాసంలో ఇక్కడికి వస్తుందన్నమాట జాతర. ఈ నెల 15 రోజుల జాతర ఏంటంటే ధనుర్మాసం నెల్లాళ్ళలోనే అంతకుముందు 10 రోజులు బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయండి. ముందుగా 5 రోజులు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. అవి అయిపోయిన తర్వాత మార్గశిర పంచమి నుంచి మొదలై మార్గశిర నవమి వరకు కూడా 5 రోజుల పాటు గుండం బాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయన్నమాట. ఈ రోజు నుంచి గుండం బాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయండి. సాయంత్రం నుంచి మొదలవుతున్నాయన్నమాట. ఈరోజు మార్గశిర పంచమి మంగళవారం కదండి. ఈ రోజు నుంచి మొదలై స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం వరకు ఉంటాయండి. మార్గశిర నవమి శనివారం వరకు అయితే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ఉంటాయి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారా, కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉంచారు. సాయంత్రం అయితే జాతర చాలా బాగుంటుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది టెంపుల్ అలవాలన్నమాట. అన్ని టెంపుల్స్ ఒకే దగ్గర ఉంటాయండి. చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. ఇక్కడ చూసారా, కోనేరు ఉంది, గుండం అన్నమాట. ఈ గుండం పైన స్వామి ఉంటారండి. అందుకే ఈ స్వామిని గుండం బాలాజీ స్వామి అని అంటున్నారు. 400 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి ఇది. ఈ కోనేట్లో స్నానం చేస్తే చర్మ వ్యాధులు అనేవి పోతాయి అని ఇది పూర్వం నమ్మేవారట. ఈ కోనేట్లో చూసారా, చాలా చేపలు, తాబేళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ అండి, గుండం బాలాజీ స్వామివారి టెంపుల్. బ్రహ్మోత్సవాలు కదండి, సాయంత్రం నుంచి రెడీ చేస్తున్నారండి స్వామివారిని. బ్రహ్మోత్సవాలకి గుడంతా రెడీ చేస్తున్నారనమాట. మామిడాకులు ఇంకా తోరణాలతో రెడీ చేస్తున్నారు. పువ్వులు అవన్నీ కడుతున్నారనమాట. పచ్చిపూల డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, గుండం బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి. నేను మీకు అన్ని వీడియోస్ రూపంలో అందజేస్తాను. ఈరోజు జరగబోయే కార్యక్రమం వచ్చేసి మత్స్యంగ్రహణము, అంకురార్పణ అండి. 6 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ గుడిని ఇంతవరకు ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ టైంలో వెళ్తే చక్కగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలాగే ధనుర్మాసం టైం కదా, ఇక్కడ జాతర కూడా జరుగుతుంది, బాగుంటుంది. అలాగే ఈ గుడిలో మనం ధనుర్మాసం నెలలు పూజ చేయించుకోవాలంటే మన గోత్రనామాలు ఇస్తే అక్కడ పూజ చేస్తారనమాట మన పేరు మీద. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.